తిరుపతి జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను కలెక్టర్ వెంకటేశ్వర్ విడుదల చేశారు. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 14,81,603గా ఉంది. అయితే ఈ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి 30 వరకు ఓటరు జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. జులై నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ వెల్లడించారు. ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఈ ముసాయిదా జాబితాని ఈరోజు పబ్లిష్ చేస్తున్నామనేది కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాము. మీ అందరికీ తెలిసిందే, ఎస్ఐఆర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క యాక్టివిటీని, ముఖ్యంగా బిఎల్ఓల తాలూకా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ, బిఎల్ఓ బిఎల్ఏ మీటింగ్స్ కానీ, నియోజకవర్గ స్థాయిలో ఈఆర్ఓ జరిగినటువంటి పొలిటికల్ పార్టీ మీటింగ్ కానీ, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్గా నేను నిర్వహించినటువంటి పొలిటికల్ పార్టీ మీటింగ్ కానీ, అన్నీ కూడా క్రమం తప్పకుండా అత్యంత ట్రాన్స్పరెంట్గా, ఎటువంటి డౌట్ లేకుండా మనము నిర్వహించడం జరిగింది. చాలా పకడ్బందీగా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. అది చేసిన తర్వాత మనం ఈరోజు ఈ ముసాయిదా జాబితా అనేది సిద్ధం చేసి పబ్లిష్ చేస్తున్నాం. మనం చూసుకున్నట్టయితే తిరుపతి జిల్లాలో ఎస్ఐఆర్ కంటే ముందు మనకి మొత్తం ఓటర్ల సంఖ్య 17,69,429 ఉన్నింది. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా మనము గుర్తించినటువంటి ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ కేసుల్ని అన్నిటినీ మనము సపరేట్ లిస్టుగా చేసి ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఈ ముసాయిదా